భారతదేశంలో ఒక జర్నలిస్ట్ ఉండేను ఒకప్పుడు, ఆయన ఇప్పుడు లేడు. ఆయన పేరు మాల్కమ్ ముగరిజ్ అని చెప్పి ఆయన భారతదేశంలో జర్నలిజం చేస్తూ ఉండేవాడు. ఈ మాల్కమ్ ముగరిజ్ తన జీవితంలో ఉన్నటువంటి ఒక అనుభవాన్ని తను పంచుకున్నాడు. ఈరోజు మీతో నేను అది పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఒకరోజు ఈయన భారతదేశం గురించి ఉన్నటువంటి ప్రతి వార్తను సేకరించుకుంటూ తిరుగుతున్నటువంటి పరిస్థితిలో తను ఉన్నటువంటి ప్రాంతము దగ్గర, తన నివాస స్థలము దగ్గరలో ఒక వాగు ఎప్పటికీ ప్రవహించేది. అయితే తను సాయంకాల సమయాలలో అక్కడికి వెళ్ళి స్నానం చేయటము తనకిష్టము, ఆ వాగులో కాసేపు తను ఈదటము, ఇదంతా కూడా తనకు నచ్చినటువంటి ఒక ప్రక్రియ. మొత్తానికి ఒకరోజు ఆ వాగులోకి తను వెళ్ళినప్పుడు, స్నానానికి వెళ్ళినప్పుడు దూరముగా తను చూస్తుండగా ఆ సాయంకాల సమయంలో కొంచెము మేఘములాగా మంచు కమ్ముతున్నటువంటి ఆ సమయంలో ఎక్కడో దూరం నుంచి తను గమనిస్తుండగా ఒక స్త్రీ కూడా స్నానం చేయడానికి దిగినటువంటి దృశ్యాన్ని తను చూస్తూ ఉన్నాడు. అది నీడలాగా కనిపిస్తుంది. వెంటనే తను తన జీవిత కథలో తను చెప్పినటువంటి మాటలు గమనించినట్లయితే, తను వివాహం చేసుకొని ఉన్నాడు, కానీ దూరం నుంచి ఎవరో స్త్రీ స్నానానికి దిగేది చూసినప్పుడు తన హృదయంలో ఉన్నటువంటి కామ ఇచ్చలు, కోరికలు అన్నీ కూడా బయటికి రావడం ప్రారంభమైపోయింది. తన కంటిని తను ఆపుకోలేకపోయాడు, తన చేతిని, తన కాళ్ళను తను బంధించలేకపోయాడు. నేను ఇది చేయడము ఇది కరెక్ట్ కాదు అనే ఆలోచనను తను తృణీకరించలేకపోయాడు. గమనిస్తూనే ఉన్నాడు. ఆ స్త్రీ నీళ్ళలోకి దిగడము నీడలాగా కనిపిస్తుంది, ఒక ఆకారము దూరం నుంచి కనిపిస్తుంది. ఆయన గమనిస్తూ ఉన్నాడు. ఎలాగనైనా కానీ వెళ్ళాలి, తనని చూడాలి, తను స్నానం చేసే దృశ్యాన్ని నేను గమనించాలనే ఆశతో తన హృదయంలో ఉన్నటువంటి ఆ ఘోరమైనటువంటి స్వభావం బయటికి రావడం మొదలైంది. తను ఒక జర్నలిస్ట్, పేరు ప్రఖ్యాతి కలిగిన వాడనే విషయాన్ని తను మర్చిపోయాడు. తన ఇంటి వారిని మర్చిపోయాడు, తన దేవుని మర్చిపోయాడు. ఆ క్షణంలో తన శరీరము నిండి ఆ కామ ఇచ్చలతోనూ ఆ కోరికలతో నింపబడినటువంటి శరీరానికి, ఆ ఆలోచనలకు తన శరీరము ముడిపడిన వెంటనే ఈదటం మొదలుపెట్టాడు. ఎక్కడికి ఈదుతున్నాడు? ఆ స్త్రీ దగ్గరికి ఈదుతూ ఉన్నాడు. ఆ మంచు కమ్మినటువంటి ఆ వాగులో తను స్పష్టంగా కనిపించేదాకా వెళ్ళాలనే ఆ ఒక ఆతృత, తన మనసులో కోరిక నిండిపోయి తన హృదయం అంతా కూడా చీకటితో నింపబడిపోయి ఆ శరీరం అంతా కూడా ఆ కోరికలతో పాటే ముందుకు వెళ్తూ ఉంది. ఈదాడు, కాసేపు ఈదాడు, ఆమె మునుగుతుంది, లేస్తుంది. కానీ ఈసారి ఒక 3-4 అడుగుల దూరంలో ఉండి ఆమె కోసం చూడ్డానికని వచ్చినప్పుడు ఆయన దగ్గరలోనే మునిగి లేవటం జరిగింది. ఆయన లేచిన వెంటనే ఆ స్త్రీని చూసి తన హృదయం అంతా కూడా ఒక్కసారి స్తంభించిపోయింది. ఎందుకోసమనంటే ఆ స్త్రీని చూసినప్పుడు చిత్రీకరించినటువంటి అందమైన స్త్రీ కాదు, వృద్ధురాలైనటువంటి స్త్రీ. తల మీద వెంట్రుకలు లేవు, నోట్లో పళ్ళు లేవు, శరీరం అంతా కూడా ముడతలతో ఉండిపోయి తను ఎంతో భయముతో తన ఒళ్ళును తను 2 చేతులతో కప్పుకొని తను వణుకుతూ నిలబడుతున్నటువంటి దృశ్యాన్ని చూసి మాల్కమ్ చాలా బాధపడ్డాడు. అనుకున్నాడు, నా జీవితం ఇంత ఘోరమా, నేను ఇంత దూరం ప్రయాణం చేసింది ఇది చూడ్డానిక? అది మాత్రమే కాదు, అక్కడ చూసినప్పుడు ఆమె చేతులను చూసినప్పుడు వేళ్ళు లేదు, ఆమె ఒక కుష్ఠరోగి, కుష్టి వ్యాధి కలిగినటువంటి ఆ స్త్రీని చూడ్డానికి తను ఎంతో దూరం నుంచి ఈదుకుంటూ పాపపు ఆలోచనలకు నీళ్లు పోసుకుంటూ ఆయన ఆ ప్రాంతానికి వచ్చాడు. ఒక్క నిమిషంగా తన హృదయం స్తంభించిపోయింది. ఆ చూసిన దృశ్యాన్ని తన జీవితంలో ఇంకెప్పుడు మర్చిపోలేనన్నాడు. కానీ ఆయన తిరిగి ఈదలేని పరిస్థితుల్లో ఒడ్డుకు చేరుకొని అక్కడి నుంచి నడుచుకుంటూ ఎంతో ఏడుచుకుంటూ గుండెను బాదుకుంటూ ఒక మాట అన్నాడు, ఆ స్త్రీ కాదు కుష్టి వ్యాధి కలిగిన స్త్రీ, నా గుండె కుష్టి వ్యాధితో నింపబడినటువంటి గుండె. ఈరోజు చూసినటువంటి ఆకారము ఆ స్త్రీ గురించి ఉన్నది కాదు, కానీ నా గుండె గురించి ఉన్నటువంటి ఆకారమే అని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతూ ఆయన తిరిగిపోయినటువంటి కథను రాశాడు. ఈరోజు ప్రియ కుటుంబమా, మనం ఈ లోకంలో మనం బ్రతుకుతుండగా సొదొమ గొమొర్రా గురించి ఉన్నటువంటి అనుభవాలు మీ అందరికీ తెలుసు. ఈరోజు సొదొమ గొమొర్రాకు మీరు వెళ్తారా అని అంటే మేము వెళ్ళము అని అంటారు మీరు. కానీ ఈరోజు సొదొమ గొమొర్రా బాహ్యమైన దేశము కాదు ప్రియ కుటుంబమా. సొదొమ గొమొర్రా నీ హృదయంలోనే ఉండిపోయింది. ఈరోజు నువ్వు ఆలోచించే ప్రతి ఆలోచన, నీకు వచ్చే ప్రతి మోహపు చూపు, ఈరోజు నువ్వు తీసుకునే ప్రతి తీర్మానము కూడా అది నీ హృదయంలో దాగి ఉన్నట్లయితే నీ హృదయంలో ఉన్నటువంటి సొదొమ గొమొర్రాల దేవుడు నివసించాలని ఆశపడటం లేదు. ఇది మీకు అర్థమవుతుందని నేను నమ్ముచున్నాను. పాత నిబంధనలో వ్యభిచారం చేసి వ్యభిచారంలో దొరకబడినటువంటి స్త్రీని రాళ్లతో కొట్టడానికి సిద్ధపడ్డారు. కానీ ప్రభు నూతన నిబంధనలో ఒక మాట అన్నాడు, ఒక వ్యక్తిని మోహపు చూపులు చూసి నువ్వు ఆ వ్యక్తి గురించి ఉన్నటువంటి ఆలోచనలు నువ్వు ఆలోచించినా కానీ
అది వ్యభిచారానికి సమానమే. నీ సహోదరుని నువ్వు ప్రేమించకుండా, నీ సహోదరుని నువ్వు క్షమించకుండా, నీ సహోదరుని నువ్వు చేరదీసుకోకుండా చేదును పెట్టుకొని ఉంటే హత్యకు సమానమని దేవుడు అన్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు హత్య బాహ్యంగా చేయని అవసరం లేదు, కానీ నీ హృదయంలో ఒక గొప్ప హంతకునివి నువ్వు. ఈరోజు నువ్వు వ్యభిచారం చేయాల్సిన అవసరం లేదు, కానీ నీ హృదయంలో గొప్ప వ్యభిచారివి నువ్వు. ఈరోజు మన హృదయం ఏ పరిస్థితిలో ఉంది? కుష్టి వ్యాధితో నింపబడినటువంటి హృదయం కలిగి మనం ఉన్నట్లయితే ప్రభువా ప్రభువా అని పిలిచేటువంటి ప్రయోజనం లేదని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. హల్లెలూయా. మన హృదయాల్ని సరి చేసుకోవాలి ప్రియ కుటుంబమా. ఈరోజు నేను నువ్వు పాపంలో మునిగున్నటువంటి మనుషులమే. మనము పుట్టికతో ఈ ప్రపంచంలో మనం పుడుతుండగా పాపం స్వభావంలోనే మన తల్లి ఈ లోకంలోకి మనని కంటూ ఉన్నది. కానీ దేవుడు మన కోసం మరణించింది ఎందుకు? మనకు పరిపక్వతను దేవుడు ఎందుకు ఇచ్చాడు? చిన్నప్పుడు పుట్టినటువంటి పసిబిడ్డలాగా నువ్వు ఎందుకు లేవు? నీ శారీరకంగా నువ్వు ఎందుకు ఎదిగావు? ఇన్ని సంవత్సరాలు నీ ఎముకలు, నీ మాంసము, నరములు ఎందుకు ఎదిగాయి? ఇవన్నీ ఎదుగుతుండగా కూడా నీ యొక్క ఆత్మ పురుషుడు నీతో పాటు ఎదగాలని, ఆ ఆత్మ పురుషుడిలో పరిపక్వత వచ్చినప్పుడు నీ పాపపు స్వభావాన్ని విడిచి ప్రభుని ప్రేమించే ఒక దినము వస్తుందని ఆ తండ్రి ఎదురు చూస్తున్నాడు. ఆ రోజు ఇంకెప్పుడు మన జీవితంలో వస్తుందని ప్రభు ఆశిస్తున్నాడండి. ఎన్నోసార్లు మనం తీర్మానాలు తీసుకుంటున్నాము, కానీ మాల్కమ్ మగరిజ్ చేసినట్లుగానే మన హృదయంలో ఉన్నటువంటి ఆలోచనల ప్రకారము మనం ఈదుతూనే పోతూ ఉన్నాం. ఈరోజు నీ కాళ్ళు, నీ చేతులు, నీ మనస్సు, నీ నోరు, నీ యొక్క కళ్ళు, నీ చెవులు ఇవన్నీ కూడా నీ పాపపు స్వభావాన్ని ఆలకించి ముందుకు ప్రయాణం చేస్తుందా? లేకపోతే ఈరోజు నీ కాళ్ళు, నీ చేతులు, నీ చెవులు, నీ దేవుడిచ్చినటువంటి ప్రతి అవయవము అది దేవుని ఆస్తిగా ఉంటుంది కనుక నువ్వు ఆత్మీయమైనటువంటి ఆలోచనలు బట్టి నువ్వు ముందుకు నడుస్తున్నావా? కొంచెము కోపం వచ్చిందంటే వెంటనే మనం అనకూడని మాటలు మనం అనేస్తాం కదా. కొంచెము బాధ కలిగిందనంటే వెంటనే మనం ఏ రీతిగానైతే ఎప్పుడు ఊహించినటువంటి మాటలను మన నోట్లో సృష్టించి మనం వదులుతూ ఉంటాం. దేవుడు అన్నాడు కదా మనతోటి, నీ నోటి మాటల్లోనే, నీ నాలుకలోనే మరణమును జీవమునుందని. మనం ఎంత జాగ్రత్తగా ఈ లోకంలో మనం బ్రతకాలా. కానీ వీటన్నిటికీ పరిష్కారము మనం కలిగి ఉన్నామనకే క్రైస్తవులుగా ఈ లోకంలో జన్మించడము దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ధన్యత. హల్లెలూయా. ఈరోజు నీ హృదయంలో ఉన్నటువంటి కుష్టి వ్యాధిని తొలగించడానికి నీ వల్ల సాధ్యము. అది ఆ పరలోకము చూసింది గనకనే దేవుడి లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు గనక మన హృదయపు కుష్టి వ్యాధిలో మనం నలిగిపోతున్నాము గనక ఆ కుష్టి వ్యాధి మన శరీరం అంతట్లో కూడా వ్యాపిస్తుంది గనక ఆయన ప్రియ కుమారుడైన యేసు ప్రభుని లోకానికి దేవుడు పంపించాడు. ఎందుకంటే మనము ఈ లోకంలో మరణించడానికి కాదు, ఈ లోకంలో నశించిపోవడానికి కాదు, కానీ నూతన జీవాన్ని పొందుకోవాలని దేవుడు ఆశపడ్డాడు. హల్లెలూయా. ఈరోజు ఏ పాటిది మన హృదయం? ఈరోజు మన హృదయంలో మన ఆలోచనలు ఏమై ఉన్నది? ఈరోజు నీ హృదయంలో సొదొమ గొమొర్రా ఉన్నదా? ఈరోజు ఘోరమైనటువంటి ఆలోచనలతో నింపబడినటువంటి హృదయము నువ్వు కలిగి ఉంటున్నావా? లేకపోతే ఈరోజు నీ హృదయాన్ని ప్రభు సన్నిధిలో సమర్పించి నువ్వు ప్రార్థన చేస్తావా? తండ్రి, నా హృదయాన్ని నువ్వు శుద్ధి చేయి నాయనా, నేను జీవించలేను. హౌ లాంగ్ విల్ ఐ సర్వైవ్ లైక్ దిస్? ఈ కుష్టి వ్యాధితో ఎంతకాలము నేను ఉంటాను నాయనా? ఇది ఒక అంటువ్యాధి కూడా. నీలో ప్రారంభమైనటువంటి నీ హృదయంలో మొదలైనటువంటి కుష్టి నీ సంతానములోకును నీ కుటుంబ సభ్యుల్లోకిను కూడా అది పోతుంది కనుక మనం చాలా జాగ్రత్తగా ఈ లోకంలో బ్రతకాల. హల్లెలూయా. అందుకే దేవుని మాటల్లో మనం చదివినట్లయితే సామెతలు 28వ అధ్యాయము 13-14 వచనాలను మనం చదువుకుందామండి. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు. వాటిని ఒప్పుకోనడం మాత్రమే కాదు, కానీ దాన్ని విడిచిపెట్టువాడు కనికరము పొందును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అతిక్రమము చేయువాలమే అందరము. కానీ ఎప్పుడైతే నీ హృదయములో తండ్రి నేను పాపము చేసి ఉన్నాను, ఈరోజు అందుకే 51వ కీర్తనను మనం చదివాము. పరిశుద్ధాత్ముడు మళ్ళీ గుర్తు చేస్తా ఉన్నాడు. దావీదు దేవుని హృదయానుసారే ఎన్నో కీర్తనలు రాసినటువంటి వ్యక్తి. ఈరోజు మనం అనొచ్చు, ప్రతిరోజు మేము కుటుంబ ప్రార్థన చేస్తున్నాం, ప్రతిరోజు మేము బైబిల్ను మేము చదువుతున్నాం, ప్రతిరోజు మేము దేవుని సన్నిధిలో మేము ఉంటున్నాము, మేము ఆదివారం మందిరానికి వస్తాము, మేము శుక్రవారం ఫాస్టింగ్ ప్రేయర్కి వస్తాము. ఇవన్నీ సరే, కానీ నీ హృదయ ధ్యానములో, నీ హృదయ ఆలోచనలలో సొదొమ గొమొర్రాతో నువ్వు నింపినట్లయితే నీ ప్రార్థనలు, నీ వాక్య ధ్యానము, నువ్వు మందిరానికి రావటం ఇవన్నీ కూడా నిష్ప్రయోజనం అనే విషయాన్ని నువ్వు మర్చిపోకూడదు. హల్లెలూయా.
ఈరోజు అందుకే దేవుడు అంటాడు, ప్రభువా ప్రభువా అని నువ్వు నన్ను ఎందుకు పిలుస్తున్నావు? నేను చెప్పినటువంటి మాటలను నువ్వు గాయకొనకుండా, నేను చెప్పినటువంటి మాటలను నీ జీవితంలో నువ్వు ప్రవర్తించకుండా, నువ్వు చేస్తున్నటువంటి ప్రతి పని నేను ఆలకించలేను, నీ ప్రార్థనను నేను ఒప్పుకోను అని దేవుడు అంటాడు. హల్లెలూయా. అంతే మాత్రం కాదు, 14వ వచనం కూడా మనం చదువుదాం. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. హృదయమును కఠినపరచుకొనువాడు కీడులో పడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం హృదయాలను కఠినపరచుకోవడము దేవుని చిత్తము కాదు. ఆమేన్. మన హృదయాలు దేవునికి సమర్పించబడాల్సినటువంటి హృదయము, దేవునికి ఇష్టమైనటువంటి హృదయముగా మన హృదయం ఉండాలి. ప్రియ కుటుంబమా, ఎందుకు ఈ మాట అంటున్నాను? దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఐగుప్తులో నుంచి ప్రజలను దేవుడు విడిపించాడు కదా. బయటకు వచ్చి ఎన్నో అద్భుతాలని రుచి చూసిన వారు మళ్ళీ మళ్ళీ దేవునికి వ్యతిరేకంగా విమర్శించినట్లుగా, హృదయ కఠినమైనటువంటి వ్యక్తులు వారి స్వభావం ఎలాగుంటుందనంటే, దేవుణ్ణి మళ్ళీ మందిరానికి, ప్రతి వారము దేవుని మందిరానికి రావడానికి వారి ప్రార్థన ఆలకిస్తేనే దేవుని మందిరానికి వస్తారు. లేకపోతే అంటారు, నేను ఎందుకు రావాలా? ఎన్ని అద్భుతాలను చూసినా నీకు ఒక ఆనందం లేదు, ఎన్ని అద్భుతాలను రుచి చూసినా నీకు ఒక సమాధానం లేదు. దేవుడు నిన్ను ఎన్నిసార్లు బానిసత్వంలో నుంచి నిన్ను బయటకు నడిపించినా నీకు ఒకలాంటి ఆనందము, సమాధానము, సంతోషము నీ జీవితంలో లేకపోయే ఆ స్థితి, అది కఠిన హృదయముకున్నటువంటి లక్షణము. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఆ ప్రార్థనను దేవుడు వెంటనే ఆలకించలేదా? సంఘం మానేయటం, నేను ఎందుకు రావాలా, ఎందుకు ప్రార్థన చేయాలా? నువ్వు పసిబిడ్డగా ఉన్న సమయంలో నుంచి ఇంతవరకు ఇన్ని సంవత్సరాలలో ప్రతిరోజు దేవుడు నీకు చుట్టూ కంచెను వేసి కాపాడాడు కదా. ఈ విషయాలను మనం మర్చిపోతున్నామా? ఈరోజు ఒక మంచి భార్యను, మంచి భర్తను దేవుడు మీకు ఇవ్వలేదా? సంతానమును దేవుడు మీకు అనుగ్రహించలేదా? ఉద్యోగాల్ని దేవుడు మీకు ఇవ్వలేదా? ఆస్తిని, అందమును దేవుడు మీకు ఇవ్వలేదా? ఆరోగ్యాన్ని దేవుడు మీకు ఇవ్వలేదా? ఇంకేమి కావాలని మీరు పోరాడుతూ ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో మీరు చూసినట్లయితే సొంత తల్లి తన హృదయము కఠినపరిచి, నిన్నటి రోజు నేను ఒక వార్తను చదువుతూ ఉండే, తన సొంత తల్లి 14 వయస్సు ప్రాయమున్నటువంటి ఒక యవన బిడ్డ, తను ఎప్పుడు కూడా తన తండ్రి లేకపోతే తన నానమ్మతోనూ తాతయ్యతోనూ సంబంధం కలిగి ఎప్పటికీ కూడా ఈ తల్లి వైపు రావటం లేదని చూసి తనకు విసుకొచ్చి, ఆమె మాట్లాడిన ప్రతి మాటకు ఆమోదం పలకలేదని చెప్పి, కేవలము 14 వయస్సు ప్రాయము కలిగినటువంటి సొంత కుమారుణ్ణి 9 మాసాలు తన గర్భములో దాచుకొని ఆ వేదనతో ప్రసవించినటువంటి ఆ కుమారుణ్ణి తీసుకొని పోయి మరి షాళ్ళుతో తన మెడను బిగించి హతమార్చడం మాత్రమే కాదు, కిరోసిన్ పోసి తగలబెట్టి ఆ శరీరాన్ని ముక్కలుగా మార్చి అదంతా కూడా బూడిదని చెదరగొట్టి, నా కుమారుడు కనిపించడం లేదే అని రొమ్ము కొట్టుకొని ఏడిచినటువంటి తల్లి యొక్క కథను నిన్న నేను చదివినప్పుడు నాకు ఎంతో బాధ అనిపించింది. ఈ లోకం ఎటువైపు పరిగెడుతుంది? సొంత తల్లి 9 మాసములు కూడా ప్రతి ముక్క తింటూ ఉండగా, ఒక్కొక్క ముద్ద నోట్లో నుంచి మింగుతుండగా, ఇది నా కుమారునికి, నా కుమార్తెకి అనుకొని ఆ మింగే ఆ తల్లికి 9 మాసాలు మోసి, వేదనతో గర్భమును ధరించి, వేదనతో ప్రసవించి, ఎంతో పెద్ద చేసి 14 వయసు వరకు తీసుకొని వచ్చినటువంటి ఆ తల్లి మనసు ఎందుకు కఠినంగా మారిపోయింది? ఎలాగొక్క నిమిషం ఆలోచించలేదు ఆ బిడ్డ గురించి, తన స్వయ తీర్మానాల గురించి తను ఎంతకాలం ఆలోచించింది? ఆ బిడ్డను చంపడము మాత్రమే కాదు, ప్రాణము శ్వాస విడిచేంత వరకు కూడా తనకే బాధ లేకుండా ఆ బిడ్డను ముక్కలుగా నరికి కిరోసిన్ పోసి అంటబెట్టే ఆ స్థితిలోకి ఒక మనిషి హృదయము, అనగా ఈ లోకంలో బ్రతుకుతున్న ఒక తల్లి హృదయము దిగజారినట్లయితే, నేను మాట్లాడేది ఒక క్రైస్తవురాలి యొక్క హృదయము అలాగ దిగజారినట్లయితే, ఈరోజు మనం ఎంత ప్రమాదంలో మనం ఉంటున్నాం, ఎటువంటి లోకంలో మనం జీవిస్తున్నాం ప్రియ సంగమా. ఈరోజు మనం బ్రతుకుతున్నటువంటి ఈ పాపపు స్వభావము ఎంత ఘోరమైనది. ఈరోజు మనకైనా వచ్చే తరములకైనా కానీ క్షేమకరమైనటువంటి వాతావరణం ఉందా? కానీ మీరొక తీర్మానం తీసుకుంటే ఒక మంచి వాతావరణాన్ని సృష్టించడానికి ఈరోజుకి మనకు అవకాశం ఉంది. ఈరోజు ఈ సంఘం ఒక తీర్మానం తీసుకొని, నేను ఇక మీదట నా పిల్లలకు మాదిరిగా నేను ఉంటాను, కానీ నా పిల్లలకు ఎదుగో ఆశ్రయముగాను, అండగాను, నీడగాను నేను ఉంటాను. ఐ విల్ నాట్ బీ ఏ బ్యాడ్ ఫాదర్, ఐ విల్ నెవర్ బీ ఏ బ్యాడ్ మదర్ అనే డిసిషన్ మీరు తీసుకుంటే, ఒక మంచి తండ్రిగా, వాక్యాన్ని ప్రేమించే తండ్రిగా, వాక్యాన్ని నేర్పించే తల్లిగా నేను ఉంటానని తీర్మానం తీసుకుంటే, వచ్చే తరముకు నీ మార్గము ఎంతో విలువైనదిగాను మార్చగలుగుతావు. హల్లెలూయా.
ఈరోజు గుడ్డుగా ఉన్నటువంటి చిన్న చిన్న పసిబిడ్డలను నువ్వు పట్టించుకోకుండా, వారికి నచ్చినదంతా నువ్వు చేసుకుంటూ క్రమశిక్షణ లేకుండా పెంచే మంచి తల్లివని నువ్వు అనుకుంటున్నావేమో. 10 సంవత్సరాల తర్వాత 16 సంవత్సరాల తర్వాత గుండెను బాదుకొని అంటావు, నేనేమి నీకు లోపం చేశాను, ఏమి తక్కువ చేశాను నీకు, నువ్వు ఈ రీతిగా ఎందుకు తయారు చేసావని నువ్వు పరిగెత్తే దినాలు అవి దగ్గరలో ఉన్నాయి గనక చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని వాక్యము వారి హృదయంలో నాటుతూనే మనం జీవించాలి. ఈరోజు మీరు అనుకోవచ్చు, నా కొడుకు నేను పెంచుతా, నా బిడ్డ నేను పెంచుతా, వాళ్ళు సండే స్కూల్ పోకపోయినా ఇప్పుడే ఎందుకు, 2 వయసు 3 వయసు 4 వయసు కదా, 10వ వయసు వచ్చే వరకు నేను క్రమశిక్షణ నేర్పిస్తాను నువ్వు అనుకోవచ్చు. నీ లెక్కలన్నీ తప్పిపోయే దినాలు దగ్గర పడ్డప్పుడు అయ్యో తండ్రి అని ఆలస్యం అయిపోతుంది. కానీ ఈరోజే ప్రభు సన్నిధిలోకి ఆ పిల్లల్ని మీరు అప్పచెప్పండి. ఈరోజు అడగండి, తండ్రి నీ చిత్తమును నెరవేర్చాలా, ఈ బిడ్డలు నేను సంపాదించినటువంటి ఆస్తి కాదు, నువ్వు నాకు ఇచ్చినటువంటి దానము నాయన. ఈ పిల్లలను నేను కనడము కాదు, నువ్వు నాకు ఒక వరముగా దీవెనగా నువ్వు నాకు ఇచ్చావు, ఇది నా బాధ్యత, దిస్ ఇస్ మై ఇన్హెరిటెన్స్. వారిలోకి నేను మంచి విత్తనాలు విదజల్లుతాననే తీర్మానం మీరు తీసుకుంటే అద్భుతాలు దేవుడు జరిగింపచేస్తాడు. హల్లెలూయా. దీని వాక్యంలో మనం చూద్దాం. యెరెమీయా ప్రవచనంలో 17వ అధ్యాయము 5వ వచనం మనం చదువుదాము. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారంగా చేసుకొనుచు. ఆగండి, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. గమనించండి, నరులను ఆశ్రయించి. భార్యలారా, భర్తల గురించి నా భర్త నాకున్నాడు కదా అని ఆశ్రయించొద్దు. భర్తలారా, నాకు భార్య ఉంది కదా అని పరిపూర్ణమైనటువంటి నా లోకము, నా బంగారము, నా వెండి, నా అన్ని వజ్రము అని అనుకొని ఏ రోజు మనం ఈ లోకంలో మనం బ్రతకకూడదు. ఈ బంగారము రోల్డ్ గోల్డ్ అని తెలుస్తుంది. మళ్ళీ నువ్వు దాచుకున్నవన్నీ తుప్పు పట్టే రోజులు వచ్చినప్పుడు నువ్వు బాధపడతావు. మనము ఈ లోకంలో ఉంటుండగా దేవుడు మనకు నేర్పించే మాటలు, యెహోవా నోటిలో నుంచి వచ్చే మాట ఏంటది? చదవండి. నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారంగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. వింటున్నారా? తల్లిదండ్రులారా, పిల్లలు నా జీవితం అని ఎన్నడూ అనకండి. ఈరోజు నీ జీవితం యేసయ్య ఉండాలా. పిల్లలు నా ప్రాణం అని ఎన్నడూ అనకండి మీరు. హల్లెలూయా. ఏ రోజు నీ యొక్క హృదయము వారి మీద స్థిరపడి ఉండకూడదు. నీ హృదయము వాక్యము మీద ఉండాలా. నీ హృదయము దేవుని మీద ఉండాలా. ఆయనని నీ ప్రాణము, ఆయనని నీ సర్వము, ఆయనని నీ సమస్తము. అప్పుడు నీ భార్య నిన్ను బాధ పెట్టినా నువ్వు ప్రేమించే నీ ప్రియుడు నీకు తోడుగా ఉంటాడు. అప్పుడు నీ భర్త నిన్ను గద్దించినా, నిన్ను ప్రేమించకపోయినా నువ్వు ప్రేమించే నీ దేవుడు నీ చేయిని విడవడు. హల్లెలూయా. నీ కన్న తల్లి తండ్రి నిన్ను విడిచినా నిన్ను విడవను ఎడబాయనని చెప్పింది ఎవడో మనిషి కాదు, ఆయన సజీవుడైన దేవుడు. హల్లెలూయా. ఆయన మాటలను మన హృదయంలో మనం ముద్రింపజేసుకోవాలి. అందుకే శరీరంలో మన బలమును, స్వయ బలమును మనం విశ్వసించుకొని నాకేం రోగం రాదు, ఐఎమ్ ఏ ఫిట్ మ్యాన్ అనుకున్న నెక్స్ట్ డే నీకు రోగం రావచ్చు. నీ శరీరం మీద నువ్వు ఆధారపడి, మనుషుల మీద నువ్వు ఆశ్రయించి నువ్వు జీవించి దేవుని నువ్వు పక్కకు పెట్టినట్లయితే యు ఆర్ ఏ కర్స్డ్ పర్సన్. హల్లెలూయా. శాపగ్రస్తును అవుతున్నావు. అందుకే ఆదివారం నాడు చుట్టాలు వస్తే చెప్పాలా, మాతో పాటు సంఘానికి రండి. అవునండి అనాలా. మీరు మాతో పాటు ఒక 2 గంటలు లెట్స్ గో. అంతేందుకంటే పొద్దున్నే 2 గంటల ఎగ్జిబిషన్ పోదామంటే రారా? వస్తారు. పలహారాలు చేసుకుందామంటే అందరు కూర్చోరా? కలిసి కూర్చుంటారు. ఒక 2 గంటలు మీ చుట్టాలను పిలుచుకొని మీరు మందిరానికి రావాలా. ఈరోజు నేను నా తోటి రోగములను పట్టుకొని వచ్చిన నేను సంఘానికి. దగ్గు ఉంది, నేను చెప్పిన దగ్గు మనం కలిసిపోయి దేవుని వాక్యాన్ని ప్రకటిద్దాం. జలుబు ఉంది, జలుబుదా కలిసి మనం పోయి దేవుని యొక్క అద్భుతాన్ని మనము ప్రకటిద్దాం. ఈరోజు నాతో పాటు జలుబు వచ్చింది, దగ్గు వచ్చింది, జ్వరం వచ్చింది. వీళ్ళందరినీ నేను పట్టుకొచ్చినట్లుగా మీరు కూడా మీ ఇంట్లో ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు వారిని పట్టుకొచ్చేసేయాలా, దేవుని మందిరానికి తీసుకొని రావాలా. ఎవరు కూడా ఇంట్లో కూర్చోవాల్సిన అవసరం లేదు. ఈరోజు మా ఇంటికి వచ్చారు కదా, మేము చెప్పినట్టు మీరు వినాలా. హల్లెలూయా. ఆ తీర్మానాలు మనం తీసుకోవాలా. మనుషుల మీద మనం ఆశ్రయించి దేవుని మనం పక్కకు పెట్టినట్లయితే అదే మన జీవితానికి శాపం అని దేవుని వాక్యం అంటుంది.
ఇంకా క్రిస్మస్ దగ్గరకు వస్తుంది. ఈరోజు మొదలుకొనే వారంలో 6 రోజులు ఉంటుండగా బూజు దులుపుకోండి. ఈరోజు మొదలుకొనే ఒక్కొక్క గోడకు కలర్ వేసుకోండి. తీరా ఆ రోజు వచ్చేసరికి 2 వారాలు సండే మిస్ చేసుకొని ఆదివారాలు పెయింట్లు కొట్టడానికి వేరు చేయకుండా మీకున్నటువంటి మీ సమయాలలో మీరు పలహారాలు చేసుకోండి. దేవుని సమయాలలో కాదు. ఆ పలహారాలు కడుపులో పోయి అసమాధానాన్ని సృష్టిస్తుంది. ఆ పలహారాలు కడుపులో పోయి గడిబిడి చేస్తుంది. ఆ తర్వాత మీ ఇంట్లోకి వచ్చిన చుట్టాలు అంటారు, అదేందో కానమ్మా వాళ్ళ ఇంట్లో పోయి మురుకులు తిన్నప్పటి నుంచి నా కడుపులో నెమ్మది లేదు, ఇంకెన్నడూ కూడా వాళ్ళ ఇంట్లో ఆ మురుకులు తినొద్దు. మనం ఏమవుతుంది, జీవితంలో ఇంకెప్పుడు కూడా నువ్వు మురుకులు ప్రేమగా పెట్టినా వాళ్ళు తినరు. అటువంటి పరిస్థితి నీ జీవితంలో రావద్దు. నువ్వు దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయం నువ్వు దేవునికి ఇవ్వాలా. హల్లెలూయా. చదవండి దేవుని వాక్యము, మిగతా వచనాలు కూడా అదే అధ్యాయంలో చదవండి. వాడు ఎడారిలోని ఆరుహ వృక్షం వలె ఉండును. ఆరుహ వృక్షము వలె ఉండును. ఆరుహ వృక్షం అని అంటే చిన్న వృక్షం. అది కేవలం ఎడారిలో, దాని ఇంగ్లీష్ బైబిల్లో ష్రబ్ అని రాసి ఉంది, బుష్. చిన్న చిన్నగా ఉండే ఆ వృక్షం, ఆరుహ వృక్షం చాలా చిన్నది, భూమి నుంచి ఇంత ఎత్తుంటుంది. ఆ వృక్షం వల్ల ఎవరికి ప్రయోజనం లేదు. ఎడారిలో పోయేటోనికి నీడ కావాలా, దాని కింద దూసుకోవచ్చా? నీడ రాదు. ఎడారిలో పోయేటోనికి కొంచెం నీళ్ళు కావాలా, అక్కడ అసలే నీళ్ళు దొరకదు దాని దగ్గర. ఎడారిలో పోయేటోనికి ఏమైనా పండ్లు కావాలా, దాని మీద ఏమీ దొరకవు. తీరా దాని మీద ముళ్ళులు కూడా ఉంటాయి. ఆ ఆరుహ వృక్షము లాగుంటాడంట. అంటే శాపగ్రస్తునుగా నువ్వు మారినప్పుడు, దేవుని యొక్క ఉగ్రతను నీ జీవితంలో నువ్వు పొందుకున్నప్పుడు, నువ్వు చేయబట్టి నీ భార్యకి నొప్పి, ముళ్ళు గుచ్చుకోపోతూ ఉంటుంది. నువ్వు ఎప్పుడు నోరు తెరిచినా కానీ అబ్బా ఈయన ఆఫీస్ పోతే బాగుండాలని అనుకుంటుంది మనసులో. ఆ పరిస్థితి ఏ భార్యకి రావద్దు. భర్త అనుకుంటాడు, ఆరుహ వృక్షముతోనే పాస్టర్ గారు నేను సహవాసం చేసేది, ఇంటికి పోయి ఏమైనా మాట్లాడతామని అంటే ముళ్ళులు కావు, అవి విసురుతూ ఉంటాయి. ఆ ముళ్ళులన్నీ కూడా మేకులు కొట్టినట్లుగా బాధ అవుతుంది. నా నోరు నేను తెరవలేని పరిస్థితుల్లో నలిగిపోయి నేను బ్రతుకుతున్నాను. ఎందుకు అటువంటి పరిస్థితి? ఈరోజు క్రైస్తవులుగా మనం ఉంటుండగా మన మాటలను మనం అదుపులో పెట్టుకోలేమా? సొంతగా నీ కంటి ముందు కనిపిస్తున్న భర్తను నువ్వు ప్రేమించలేవా? కనిపిస్తున్నటువంటి భార్యను నువ్వు గౌరవించి నువ్వు ప్రేమించలేవా? నువ్వు వారికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని, స్థానాన్ని నువ్వు ఇవ్వలేవా? దేవుడు భర్తకు భార్యని ఇచ్చాడు అని అంటే దట్ ఈస్ ఎ రెస్పాన్సిబిలిటీ. అది దేవుడు నీకు ఇచ్చినటువంటి బహుమానము. ఆదాముకు దేవుడు అవ్వని ఇచ్చాడు. నాకు నచ్చలే వేరేది ఇవ్వని అడిగిండా? స్వీకరించుకున్నాడు. ఈరోజు బాధకరమైన విషయం ఏంటనంటే, ఆదాము అవ్వతో ఉన్నాడు. దేవుడు అడిగాడు, ఎందుకు నేను తినకూడదని ఫలాన్ని నువ్వు తిన్నావు ఆదామంటే? అవ్వని అడిగినప్పుడు సర్పం. ఈరోజు సర్పము చాలా సంతోషంగా ఒక మూలన కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చున్నది. ఎందుకు తెలుసా? ఈరోజు ఆదామా నువ్వు తప్పెందుకు చేసావనంటే అవ్వను చూపించట్లే, వేరే అవ్వలు ఉన్నారు. ఏంటండి, ఒక అవ్వ కాదు ఇంట్లో, వేరే అవ్వలు ఉన్నారు. కాబట్టి ఎవరి మీద చెప్తారు? ఇప్పుడు ఈమెనైతే చెప్పలేం. ఈయనైతే దేవుడిచ్చిన అవ్వ ఇంట్లో అయితే ఉంది. ఆ అవ్వతోటి అయితే ఏం ప్రాబ్లం లేదు. వేరే అవ్వతోటి నా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ అవ్వ అని చెప్పగలుగుతామా? చెప్పలేం. అందుకే దేవుడు ఇదిగో తిరుగుతా ఉన్నాడు, ఆదామా ఆదామా అంటే నువ్వు ఇదిగో ఎక్కడ దాచుకున్నావు తెలుసా? ఆరుహ వృక్షము కింద వస్త్రహీనుడిగా దాచుకున్నటువంటి అనుభవము ఈ సంఘములో కూడా ఉన్నది. మన జీవితంలో దేవుడిచ్చిన ప్రతిదాన్ని మనం హత్తుకొని జీవించడానికి ఉన్నటువంటి తీర్మానాలు తీసుకోవాలి. నువ్వు ఆరుహ వృక్షముగా కాదు పిలువబడ్డది. గాడ్ డజంట్ వాంట్ యు టు బి ఏ ష్రబ్. ఎవరికి పనికిరాని ఒక వృక్షముగా నువ్వు ఉండాలని దేవుడు ఆశపడటం లేదు. ప్రియ సంగమా, దేవుని ఆశ ఏంటిది? మిగతా వచనాలు చదవండి. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చవిటి భూమి యందును నివసించును. నిర్జనమైన చవిటి భూమి యందు నివసించును. ఎస్, చదవండి. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. యెహోవాని నమ్ముకొనువాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయంగా ఉండును. యెహోవా వానికి అండగా నీడగా ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. ఎలాగనట్ట? ఆరుహ వృక్షముగా కాదు, జలము దగ్గర నాటబడినటువంటి వృక్షము వలె ఉండును. అది కాలువల ఓరను దాని వేలు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. ఎండ కాలువలలో ఎటువంటి భయము దానికి కలగదు. దాని ఆకు పచ్చగా నుండును. ఆకులు ఎన్నడూ వాడిపోవదు. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది. చూడండి,
దేవుని యందు విశ్వాసము కలిగి జీవించే ప్రతి ఒక్క వ్యక్తి కూడా కీర్తనలో 1వ అధ్యాయములో మళ్ళీ దావీదు మనకు గుర్తు చేసినట్లుగా నీటి వాగుల పక్కన నాటబడినటువంటి వృక్షము వలె వాటి వేర్లన్నీ కూడా ఇదిగో ఆ కాలువలోకి, ఆ నీటి వాగులోకి తన్నుకొని పోయే అనుభవము. ఎండాకాలములో ఆ ఆకులు వాడిపోవండి. వర్షాకాలం వచ్చినప్పుడు భయపడదు, ఎండాకాలములో భయపడదు. అన్ని వేళలో ఫలమును కాయించే ఒక వృక్షముగా ఆ వృక్షము నిలబడిపోతుంది. అనగా ఎండాకాలము రాదని కాదు, ఎండాకాలం వస్తుంది, వర్షాకాలం వస్తుంది, కాలాలు మారుతాయి, సమస్యలు వస్తుంటాయి, బాధలు వస్తుంటాయి, కానీ నీ ఆకులు రాలిపోవు. హల్లెలూయా, హల్లెలూయా. అనేకులు మృతి చెందినట్లుగా నువ్వు మృతి చెందవు. నువ్వు దేవుని సన్నిధిలో స్థిరముగా ఉంటావు. కొంతకాలం వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, అనేకులకు వచ్చినటువంటి బాధలు నీ జీవితంలోకి వచ్చినప్పుడు కూడా నువ్వు నిలబడతావు స్థిరముగా. దానికి ఉన్నటువంటి ఆశీర్వాదములను దేవుడు నీకు దయచేస్తాడు. హల్లెలూయా. ఇక్కడ మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. అందుకే యెరెమీయా ప్రవచనంలో ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? హృదయం గురించి కూడా ఒక మాట అంటున్నాడు. అన్నిటికంటే కూడా మోసకరమైనదంట. చదవండి. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అన్నిటికంటే కూడా మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. ఆగో వినండి, ఇంతసేపు మనం ధ్యానించుకున్నట్లుగా అది ఘోరమైన వ్యాధి కలిగినది. దాన్ని గ్రహింపగలవాడెవడు? దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? హల్లెలూయా. ఈ ప్రపంచంలో బ్రతుకుతున్నటువంటి వారు, ప్రభు యొక్క ప్రేమను తెలవని వారు, ఈరోజు సంఘాన్ని ఎగ్గొట్టి ఇంట్లో కూర్చున్నవారు, ఈ విషయం గురించి వాళ్ళు ఎలాగ తెలుసుకోగలుగుతారండి? ఈరోజు నువ్వు నేను మనము ధన్యులము. దేవుని సన్నిధిలోకి వచ్చాము. ఆయన స్వరమును మనం వింటుండగా మన హృదయాన్ని మళ్ళీ ఒక్కసారి కూడా పరీక్షించుకొని ఇది సరైనదా కాదా, లేకపోతే దేవునికి ఇష్టం లేనివన్నిటిని కూడా పెరికి వేయడానికి ఉన్నటువంటి మనసును దేవుడు మనకిస్తాడు. హల్లెలూయా. చదవండి. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలమును చొప్పున ప్రతికారం చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను. ఏం చేస్తున్నాడంట? యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడుని, అంతరింద్రియములను నేను పరీక్షించువాడినై ఉంటున్నాను అని అంటున్నాడు. అందుకే నీ బాహ్యమైన రూపము కాదు. నువ్వు మందిరానికి వచ్చావు, నువ్వు మందిరంలో కూర్చున్నావు, గాడ్ డజంట్ వాంట్ ఇట్. నువ్వు ఎలాగ కూర్చున్నావు అనేది ముఖ్యం కాదు, నువ్వు ఏ మనస్సుతో కూర్చున్నావు అనేది ముఖ్యం. హల్లెలూయా. ఎలాగా, ఎందుకు నువ్వు మందిరానికి వచ్చావు? చాలామందికి మందిరానికి ఎందుకు వచ్చావంటే కారణాలు ఉంటాయి తెలుసా. మా ఆయన డెంగ్యూ ఫీవర్ పోవాలా, నిజం, మా భార్య చక్కగా ఉండాలా, మాకు ఇంట్లో ఉంటే. కొంతమంది ఎందుకు వస్తారంటే 3 గంటలైనా కానీ ఏసీలో మనం కూర్చోవచ్చు, ఇంట్లో భార్యతో నా వల్ల కాదు. కొంతమంది పడుకోవడానికి వస్తారా, పర్వాలేదు, యూ కెన్ రెస్ట్. దేవుడు అన్నాడు విశ్రాంతిలోకి దేవుడు ప్రవేశపెడతానన్నాడు, పడుకోవచ్చు, పర్వాలేదు. అలాగా అడిగినట్లయితే అందరికీ సమస్యలతో ఉంటారు. నేను ఈ సమస్యతో బాధపడుతున్నాను కాబట్టి నేను మందిరానికి వచ్చాను. కానీ నిజంగా దేవుని మందిరానికి ఎందుకు రావాలి మనము? పాత నిబంధనలో కూడా వాళ్ళు బలులను అర్పణలను తీసుకొని వచ్చారు. వారు పాపములు చేసిన దాని కొలది వారి హృదయంలో వారికి కలిగినటువంటి ఆలోచనల ప్రకారము వారు ఇదిగో బలులు అర్పించడానికి వాళ్ళు సిద్ధపడ్డారు. అక్కడ బలులను అర్పిస్తూ అది కూడా ఎటువంటి కల్మషం లేని మంచి పశువులను తీసుకొని వచ్చి అక్కడ అర్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి ఇష్టమైనటువంటి బలులు ఇచ్చారు. ప్రతిసారి మన మందిరానికి వచ్చేది ఎందుకు? ప్రతి వారము కూడా ఎందుకు మనం ఐక్యతతో వస్తున్నాము? ఒక ప్రత్యేకమైనటువంటి అభిషేకపు తైలమును మన మీద దేవుడు ధారపోస్తుండగా దాన్ని మనం పొందుకోవడం మాత్రమే కాదు, మన జీవన విధానాన్ని సరి చేసుకోవడానికి మనం మందిరానికి వస్తాం. హల్లెలూయా. కఠిన హృదయాన్ని పోలి ఉంటే సంగమా, దేవుడు మన జీవితంలో ఏ అద్భుతమును చేయలేడు. నేను ఒక మాట మీకు నేను గుర్తు చేస్తాను, దయచేసి మీరు గమనించండి. ఇప్పుడు నేను తప్పులు చేస్తూ ఉన్నాను కానీ దేవుడు నన్ను ఏమీ చేయటం లేదు కదా అని ఆలోచించే క్రైస్తవులు ఉంటారు. ఏంటది? నేను మద్యం తాగినా, నేను వ్యభిచారం చేసినా, నేను అబద్ధాలు ఆడినా, మోసాలు చేసినా, లంచాలు తీసుకున్నా నన్ను అనేటోళ్ళు ఎవరు లేరు కదా. ప్రభు అయితే నన్ను ఏమంటలేడు. ఎందుకంటే నేను పొద్దున లంచం తీసుకున్నా, సాయంకాలం ప్రేయర్ చేస్తాను. నేను పొద్దున నేను వ్యభిచారం చేసిన, రాత్రిపూట నేను దేవుని సన్నిధిలో నేను మొర పెడతాను, నేను ఉపవాసం ఉంటున్నా, నేను ప్రార్థన చేస్తాను. ఇది తెలియదు నా గురించి, అందుకే నేను ఈ రీతిగా మంచుకుంటున్నా అని అనుకునే క్రైస్తవులకి ఒక శుభవార్త. మీరు అనుకున్నది తప్పు. ఎందుకంటే దేవుని వాక్యంలో మనం చూద్దాం ఒకసారి. రోమాలేఖనము 1వ అధ్యాయము
28 వచనము నుంచి ఉన్నటువంటి వచనాలను మనం చదువుకుందాం. మరియు వారు తమ మనసులో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయిరు గనక, మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇవ్వలేదు గనక. ఆగండి, దేవునికి చోటు ఇవ్వలేదంటే ఎవరికి ఇచ్చినట్టు? అపవాదికి ఇచ్చినట్టేనా? అపవిత్రతకి ఇచ్చినట్టేనా? వెలుగును చోటు ఇవ్వలేదంటే ఎవరికి ఇచ్చినట్టు? చీకటికి ఇచ్చినట్టేనా? అలాంటి వ్యక్తులకు జరగబోతున్నటువంటి సంఘటనలు మనం చదువుకుందాం. చేయరాని కార్యములు చేయుటకు, చేయరాని కార్యములను చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. వింటున్నారా? ఏంటట అది? ఏంటది? భ్రష్ట మనస్సుకు. కొంతమంది తిరిగి రాలేరు ఇంకా. ఎందుకు? సత్యమేదో నువ్వు ఎరిగి కూడా. అవును, ఆ వచనం కూడా మనం చదవాలా. యాకోబు గ్రంథంలో 4వ అధ్యాయం 17వ వచనం చదవండి. మేలైనది చేయనెరిగియు, మేలైనది చేయనెరిగియు, అలాగు చేయని వానికి పాపము కలదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నేను వ్యభిచారిని కాదు, నేను మోసం చేయలేదు, నేను ఎవరిని హత్య చేయలేదు, నేను అబద్ధం ఆడలేదంటే సరిపోదు. వాటిని బట్టి నీలో పాపం లేదని అనుకుంటే యు ఆర్ లివింగ్ ఇన్ ఫులిష్నెస్. అజ్ఞానంలో బ్రతుకుతున్నావు. మేలైనది ఏది చేయనెరిగియు, దాన్ని నువ్వు చేయకుండా, ఆ ప్రవర్తనలు చేయకుండా నువ్వు ఉండినట్లయితే అది కూడా నీకు పాపమే. అంటే ఏంటిది? నా భర్త మంచోడే, తనని నేనేమనకూడదు అని తెలిసి కూడా 2 అబండాలు మోపి, నిందలు మోపి, ఎట్లనైనా కానీ కొంచెం బద్నాము చేసి, ఆయనకు ఉన్నటువంటి కనెక్షన్లన్నీ కూడా కట్ చేసుకొని, ఇదిగో నా గుప్పెట్లో నేను పెట్టుకోవడము అది మంచిది అని అనుకునే భార్యలకు, మేలైనది చేయనెరిగి కూడా నువ్వు దాని ప్రకారం చేయకుండా ఉండినట్లయితే అది నీకు పాపముగా ఉంటుంది. భర్తలకు తెలుసు, నా భార్య పెద్ద చదువులేనిది, అది నేను ఏమి చెప్పినా అది నమ్మేస్తుంది, ఎడ్డిది గనక నాకు నచ్చింది నేను చేసుకొని దానికి కావాల్సింది నేను ఇస్తాను అని అనుకొని మోసగించే భర్తలకు దేవుని వాక్యం అంటుంది, మేలైనది నువ్వు చేయనెరిగి దాని ప్రకారము నువ్వు చేయకుంటే గనక నీకు అది పాపముగా మార్చబడుతుంది. హల్లెలూయా. అలాగ మన జీవితంలో ప్రతి విషయంలో కూడా, యవ్వన బిడ్డలకు కూడా ఈ వాక్యాన్ని మీరు నేర్పించాలా. స్కూల్కి పోయినప్పుడు పెన్సిల్ రబ్బర్ దొంగతనం చేయడము మంచిది కాదు. అలాంటప్పుడు మంచిది ఏది అని ఎరిగి కూడా నీ యొక్క స్వయ ఆశలను బట్టి, భోగములను బట్టి నువ్వు చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ మంచిది కాదు బిడ్డ, అది పాపమురా అని నేర్పించాల్సినటువంటి బాధ్యత ప్రతి తల్లికి తండ్రికి ఉంది. అంతే మాత్రమే కాదు, ఒక వ్యక్తి మీద కోపం వచ్చినప్పుడు ఆ కోపం ఎందుకు వచ్చిందని ఆలోచన కూడా చేయకుండా వెంటనే బూతులు మాట్లాడే ప్రతి క్రైస్తవుడు కూడా ఆలోచించాల్సిన విషయము, ఈ నోరు దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆస్తి, ఆ నోటి మాట దేవుడు నీకు ఇచ్చినటువంటి కృప, దేవుడు నీకు ఇచ్చినటువంటి దీవెన, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదం. దాన్ని నువ్వు దుర్వినియోగం చేసుకొని ఇదిగో నువ్వు నీ జీవితాన్ని ఇలాగ కొనసాగించుకున్నట్లయితే రేపు రోజు నీ నాలికకు కొన్ని పుండ్లు వస్తాయి. అది డాక్టర్లు ఏ మందు ఇచ్చినా పోదు, ఎన్ని మందులు మింగినా అది పోదు. ఏంటండి, ప్రభు ఒక్కసారి చిటికేసిందంటే మన జీవితం ఏమైపోద్ది తెలుసా? ఒకసారి ఇలాగే నేను కొంచెం ఎక్సెస్గా నెయ్యి పోసుకొని తినే అలవాటు నాకుండే కాబట్టి అలాగ తినిన తర్వాత ఎక్కిళ్ళు మొదలయ్యాయి. 12 రోజులు ఎక్కిళ్ళు వచ్చాయి నాకు. మీకు తెలుసా, నాన్ స్టాప్ 12 రోజులు రాత్రి పగలు రెస్ట్ లేకుండా ఎక్కిళ్ళు. మీరు నమ్ముతారా? ఏం చేయాలి అది? నేను అంటున్నాను, వాళ్ళేమో అమెరికా నుంచి వచ్చినప్పుడే బాగున్నా డాడీ అంటే, ఏమైందిరా నీళ్ళు తాగురా అని అన్నాడు. నీళ్ళు తాగాం, అది ఎక్కడ పోతుంది అది? అలాగా 12 రోజులు ఆయన జీవితంలో ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాం మేము, ఎండోస్కోపీ చేశారు, లేదండి లోపల ఏం ప్రాబ్లం లేదు తనకి, ఇట్స్ పర్ఫెక్ట్, నో ప్రాబ్లం అండి అని అన్నారు. మరి ఇంకేం చేయాలి? నేను కాదు, హైదరాబాద్కి తీసుకొని వెళ్ళాలా, ఏషియన్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గర మీరు తీసుకొని పోవాలా. ఆడిపోతేనే తెలుస్తానంటే మీరు ఆలోచించి, అక్కడ పోయినప్పుడు నాలాగా ఇక్కిళ్ళు కొడుతూ కూర్చున్న వాళ్ళు కొన్ని నెలల నుంచి ఉన్నారు అక్కడ. వీళ్ళందరి పరిస్థితి చూసినప్పుడు, దేవా నువ్వు గనక ఒక్కసారి బ్రేక్ ఇవ్వకపోతే మా పరిస్థితులు ఏమైపోతాయి నాయనా. ఆ రోజు డాక్టర్ దగ్గరికి వెళ్తే చక్కటి ప్రిస్క్రిప్షన్ ఇచ్చాడు. ఏమిచ్చాడు తెలుసా? మాంసము మానేయాలని, జీవితంలో మాంసం ముట్టకూడదు. చూడండి, నేనేమన్నా సంసోన్నా?
కారము తినకూడదు, ఉప్పు తినకూడదు, మసాలా తినకూడదు. ఇక మీదట నువ్వు ఖాళీ కడుపున నువ్వు థమ్సప్, కోకోకోలా ఇటువంటివేవి నువ్వు ముట్టకూడదు. నీ జీవితంలో ఫ్రూట్ జ్యూస్ తప్పించి, ఫ్రూట్స్ తప్పించి, వెజిటేరియన్ తప్పించి నువ్వు ఏవి తినొద్దన్నాడు. ఏం మాట్లాడాలో అర్థం కాలే. లేచిపోవాలా, ఉండాలా? అటువంటి సమయంలో సరే మెడిసిన్ రాయను, 2000 రూపాయల మందులు రాశారు. ఎక్కిళ్ళతో కారులో కూర్చున్నాను నేను. ఎవరికేం అర్థం కావట్లేదు. నేను నా దేవునితో నేను మాట్లాడాను. నేను తండ్రి, ఈ పరీక్ష ఈ 12 రోజులు వచ్చాయి, చాలా చక్కగా అసలు ఈ సమస్య ఏందో నాకు అర్థమైంది. ఇప్పుడు ఇంకెవరైనా ఎక్కిళ్ళతో వచ్చినప్పుడు కన్నీళ్ళతో ప్రార్థన చేస్తా వారి కోసం. ఎందుకంటే ఈ బాధ ఏందో నాకు తెలుసు. ఇప్పుడు నేనన్న ఈ మందులో నుంచి ఒక్క మందు కూడా నేను ముట్టుకోను. నేను నిద్రపోతాను, లేచేసరికి నువ్వు నన్ను స్వస్థపరచాలి. ఆ రోజు నిజం చెప్తున్నాను, నా దేవుడు సజీవుడు గనక ఇంటికి చేరినప్పుడు ఆగిపోయినటువంటి ఎక్కిళ్ళు ఈరోజు వరకు మళ్ళీ రాలా. మాంసం తప్పి చేతి తినట్లే, అన్ని రకాలైనటువంటి కారము కూడా తింటున్నాను. ఆ సమయంలో కూడా భోజనం చేస్తున్నాం, పర్వాలేదు, దేవుడు కృపనిచ్చాడు. నేను ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, ఆ తర్వాత అనేకులు ఎక్కిళ్ళతో బాధపడే వాళ్ళు నా దగ్గరకు వచ్చారు. ప్రార్థన చేయాలి, ఎక్కుల బాధలు, చిన్నపిల్లలు మొదలుకొని కొన్ని సమస్యలు మన జీవితంలో దేవుడు ఇచ్చేది ఎందుకోసం అంటే ఇతరులకు మనం ప్రయోజనకరంగా ఉండాలి. వాటిని అనుభవించి చూసినప్పుడు ఓకే, ఈ అనుభవం నుంచి పోతున్న ఒక వ్యక్తి కోసం నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనలో ఒక్కొక్క వ్యత్యస్తత ఉంటుంది. ఒక ప్రత్యేకమైన నీ హృదయాన్ని నువ్వు పెట్టి నువ్వు ప్రార్థన చేయగలుగుతావు. అందుకే మా జీవితంలో 2006 సంవత్సరం నుంచి కూడా ఎన్నో అపాయాలు, ఎన్నో యాక్సిడెంట్స్, ప్రమాదాలు వచ్చినాయి. ఈరోజు కూడా శరీరము బలహీనంగా ఉన్నా కానీ ఆత్మ సిద్ధము గనకనే నేను ఇక్కడ నిలబడుతున్నాను. హల్లెలూయా. ఎందుకోసం చాలామంది అంటారు, మీకేంది పాస్టర్ గారు, మీకేం రోగం రాదు, మీరేమో మా మీద చేయబెట్టి పంపిస్తారు. లేదు, మేము కూడా రోగాన్ని అనుభవించే వాళ్ళమే. ఎందుకోసం అని అంటే మొదటి సమూయేలు గ్రంథంలో 17వ అధ్యాయంలో మీరు ఇంటికి పోయినాక మీరు చదువుకోవచ్చు. ఒక మాట అంటాడు, దావీదు అంటాడు సౌలుతో, మా తండ్రి యొక్క గొర్రెలను నేను కావలి కాస్తూ ఉండగా ఆ గొర్రెలను ఎత్తుకొని పోవడానికి సింహము, ఎలుగుబంటి లాంటి మృగాలు వచ్చేటివి. వాటి నోర్ల నుంచి నేను ఆ గొర్రెలను నేను కాపాడడం మాత్రమే కాదు, వాటిని కాపాడిన వెంటనే ఈ సింహము, ఎలుగుబంటి నా మీదికి తిరగబడేది. దాన్ని రాయబడిన విషయాన్ని మనం చదివినట్లయితే దాన్ని దౌడను బట్టి, దాన్ని జుట్టును బట్టి, దాన్ని హతమార్చి, దాన్ని వేరు చేసి ఉన్నాను, దేవుడు నా పక్షాన ఉన్నాడని ఆయన సాక్ష్యమును సౌలుతో పంచుకుంటాడు. సంఘ కాపర్లు ఎందుకు బలహీనం అవుతారు? ఈ వాక్యాలను దేవుని సన్నిధిలో నుంచి పొందుకొని ప్రకటించే ప్రతి ఒక్క క్రైస్తవునికి, ప్రతి ఒక్క సంఘ కాపరికి కూడా గుర్తుపెట్టుకోవాలా, మీరు వాదించి మీరు పోరాడే ఆ శత్రు సమూహం అంతా ఇటే వస్తుంది. ఆ తర్వాత మీరు అనుకుంటారేమో ఇక్కడ నిలబడి చెప్పడం చాలా సులువైన విషయం అని. 800 మంది లోపల ఉన్నటువంటి దయ్యాలన్నీ కూడా అవి తిరిగి ఇటే వస్తాయి. వాటిని జయించడానికి ఉన్నటువంటి కృప దేవుడు మాకు ఇవ్వకపోతే మేము ఈ లోకంలో కూడా మేము బ్రతకలేము. హల్లెలూయా. రోగముతో బాధపడేవారు, కుటుంబ సమస్యలతో బాధపడేవారు, వ్యక్తిగతంగా ఆత్మహత్యలు చేసుకోవాలనే ఆలోచనలతో ఉండేవాళ్ళు ప్రార్థన చేసినప్పుడు, కౌన్సిల్ చేసినప్పుడు, వారిని బంధించినటువంటి బంధకాలు తొలగిపోయినప్పుడు, ఒక గొప్ప విడుదల వచ్చినప్పుడు దానికి కారణముగా ఉన్నటువంటి వ్యక్తినే నెక్స్ట్ అటాక్ చేయడానికి వస్తాడు. కానీ ఆ సింహం వచ్చినప్పుడు, ఎలుగుబంటి వచ్చినప్పుడు వాక్యము చేత బ్రతుకుచున్నాము కాబట్టి ఈరోజు మేము నిలబడగలుగుతున్నాం. లేకపోతే ఈ చేసిన పరిచర్య అంతట్లో మేము కూడా ఎప్పుడో మేము వెళ్ళిపోవాల్సిన వాళ్ళమే. ఇది దేవుని యొక్క మహాకృప మాకు తోడుగా ఉండడం. మీరు అనేక సార్లు మీరు ఆలోచిస్తారేమో, సంగమా మాకెందుకండి మరి ఇటువంటి బంధకాలు, పదే ఈ రోగములు, లేకపోతే పదే సమాధానం లేకపోవటము, కుటుంబంలో ఐక్యత లేకపోవటము, అప్పుల బాధలు, ఇవన్నీ కూడా మా జీవితంలో ఒక సమస్య తర్వాత ఒకటి, ఒక కొండ ఎక్క దిగంగానే ఇంకొక కొండ. ఎందుకు ఇవన్నీ వస్తున్నాయి? కొన్నిసార్లు దేవుడు పరీక్షను అనుమతిస్తాడు, కానీ కొన్నిసార్లు కొన్ని లోతైన విషయాలు కూడా ఉన్నాయి. ప్రసంగి గ్రంథంలో 10వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చదవమ్మా. గొయ్యి త్రవ్వువాడు దానిలో పడును. ఒక నిమిషం, అర్థమవుతుందా? ఎవరి కోసమో గోతిని తవ్వుతే మనం అందులో పడే అవకాశం ఉంటుంది.
చాలా జాగ్రత్తగా ఉండాలి. అదొకటి మొదటి లెసన్. కంచె కొట్టువానిని పాము కరుచును. చాలు. అనగా ఏంటి, దాని అర్థం అవుతుందా మీకు? ఇన్ని వాక్యం ఇక్కడ నుంచి బోధింపబడుతుండగా ఎంతో ప్రయాసముతో దేవుని సన్నిధిలో నుంచి పొందినటువంటి, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి హృదయముతో దేవుడు మాట్లాడినదగినటువంటి వాక్యాన్ని సేకరించి తీసుకొని వస్తే అదొక కంచగా మీ చుట్టూ వేయబడుతుండగా, కంచెను కొట్టువాడు ఆ కంచెను దాటిపోవాడు, అనగా వాక్యముకు వెలుపలకు అడుగుపెట్టువాడు ఏం కాటేస్తుందంట? పాము కాటేస్తుంది. ఎందుకు తెలుసా, మీ జీవితాల్లో చాలా వరకు కూడా పోరాటం ఆగకుండా వచ్చేది ఎందుకంటే లౌకికమైనటువంటి ఆచారాలను వదిలిపెట్టనంత కాలము, లౌకికమైనటువంటి వ్యక్తులతో సంబంధము మీరు వేరు చేయనంత కాలము, మీకున్నటువంటి మీ లోకములో ఉన్నటువంటి ఈ పడవను మీరు దూరము జరపనంత కాలము కూడా, రెండు దోణలలో మీరు ప్రయాణం చేద్దాం అనుకున్నప్పుడు మీరు సండే వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉంటారేమో, కానీ ఇదిగో ఎప్పుడైతే వాక్యాన్ని వెలుపలకు మీరు కాలు పెడతారో పాము కాటు వేస్తుంది, సర్పము కాటు వేస్తుంది. ఎందుకోసము? సంఖ్యాకాండంలో మనం చూడగలుగుతాం ఇటువంటి ఒక పరిస్థితి. మోషే కూడా ఐగుప్తుల నుంచి ప్రజల్ని తీసుకొని వస్తున్న ఎన్ని అద్భుతాలు చూసినా వారి హృదయం కఠినమైపోయి పదే పదే దేవునికి విరుద్ధంగా మాట్లాడుతుండగా, మీకు తెలుసా, విషపూరితమైనటువంటి సర్పములు భూమిలో నుంచి బయటకు వచ్చాయి. అక్కడ ఉన్న వాళ్ళందరినీ కాటువేయడం మొదలుపెట్టింది. ఈరోజు చాలామంది కూడా కాటువేయబడినటువంటి అనుభవాన్ని మర్చిపోయారు, కానీ శరీరంలో విషమును కలిగి జీవిస్తున్నారు. క్రైస్తవులుగా మనం జీవిస్తుండగా ఆ విషమును మన జీవితంలో నుంచి తీసివేయాలని ప్రభు సన్నిధిలో మనం అడగాల. ఎన్నిసార్లు అయితే నువ్వు వాక్యానికి వెలుపలను అడుగు పెడుతున్నావో అన్నిసార్లు నేను విషపూరితమైనటువంటి సర్పము కాటివేస్తుంది. ఆ విషము ఏం చేస్తుందో తెలుసా? మీకు తెలుసా ఆ విషయం ఏం చేస్తుందో? ఫస్ట్ పాము కాటివేయంగానే కాలు చేతులు పడిపోతే చెప్పండి ఏమైపోతుంది? నీ బ్రెయిన్లోకి వెళ్ళిపోతుంది, నీ గుండెను ఆపివేసే ప్రయత్నంలో ఉంటుంది అది. ఆ విషయము ఏం చేస్తుందని అంట, నీ ఆలోచన విధానాన్ని లేకుండా చేస్తుంది. అందుకే మెల్లిమెల్లిగా నువ్వు దైవీకమైనటువంటి దృష్టిలో నుంచి ఆలోచన నుంచి నువ్వు తప్పిపోతావు. తప్పటి ఆలోచనలు, తప్పటి వ్యక్తులతో నువ్వు సంబంధం కలిగి జీవిస్తే ఆ విషయము నీలోకి రావటం ప్రారంభమైనాక దేవుని మీద ఉన్నటువంటి ఇష్టము పోయి కఠిన హృదయముగా నీ హృదయం మారిపోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం ఈ లోకంలో మనం బ్రతుకుతుండగా ఆ విషయమును మన హృదయంలోకిను మన తలలోకిను పోకుండా ఉండినట్లుగా, ఎక్కడ నేను ఆ కంచెను తన్ని ఉన్నానో అక్కడ అది సరి చేసుకోవడానికి ఉన్నటువంటి పరిస్థితులను మీరు చూడాలా. ఎప్పుడైతే నువ్వు ఆచారాలను నువ్వు ప్రేమిస్తూ దేవుని యొక్క వాక్యానికి వెలుపలను కాలు పెడతావో అక్కడ ఖచ్చితంగా నీ కాళ్ళకో నీ శరీరానికో నీ జీవితానికో ఒక కాటును అనుభవిస్తావు. అందుకే వెంటనే నీ జీవితంలో ఏదో మరణిస్తుంది. ఏదో మరణిస్తుంది అంటే ఇంట్లో కుక్కనో పిల్లో కాదు, నీ కుటుంబంలో ఉన్నటువంటి ఐక్యత మరణించిపోతుంది వెంటనే. అప్పుడు నువ్వు ఆలోచించాలి, ఎక్కడో కంచెను నేను తన్నాను కాబట్టి ఈ విషయము లోపలికి వచ్చింది. నీ తెలియకుండా మూడో వ్యక్తి నీ కుటుంబంలోకి అడుగు పెడతాడు, నీకు అర్థం కాదు ఎక్కడి నుంచి జరిగింది. ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని నువ్వు కంచెను తంటావో అక్కడ విషపూరితమైనటువంటి సర్పము లోపలికి రావటానికి ఉన్నటువంటి అనుకూలతను నువ్వు ఇస్తావు. ఎప్పుడైతే దేవుని యొక్క వాగ్దానానికి వెలుపలను అడుగు పెడతావో వెంటనే విషపూరితమైనటువంటి సర్పాలు మీ జీవితంలో కనిపిస్తాయి. మీ పిల్లలు మాటలు వినకపోవటమో, ఘోరమైనటువంటి ప్రమాదాలు, ఏదో తెగులు మీ జీవితంలోకి వచ్చినట్లుగా రాత్రి నిద్ర లేకపోవటమో, సమాధానం లేకపోవటమో, ప్రేమ లేకపోవటమో, ఐక్యత లేకపోవటమో, సంఘానికి రావాలని ఇష్టము కూడా లేకపోవటమో, నీకు ఆత్మీయ జీవితాన్ని నశించినటువంటి ఒక పరిస్థితిలోకి నువ్వు దిగజారిపోతావు. కుటుంబం వింటున్నారా మీరు? ఈ విషయాలు వీటిని మీరు మర్చిపోకూడదు. హల్లెలూయా. మన జీవితాన్ని దేవునికి ఇష్టం ఉన్నట్లుగా మనం మార్చుకోవాలి. అందుకే మళ్ళీ రోమాలేఖనము 1వ అధ్యాయము 28 వచనము తర్వాత ఉన్నటువంటి వచనాలను చదవండి. అట్టివారు సమస్తమైనటువంటి దుర్నీతి చేతను దుష్టత్వము చేతను లోభము చేతను ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరము అను వాటితో నిండిన వారై కొండెగాండ్రును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దయులైరి. ఇవి మనకు అవసరమా? ఈ చెప్పబడిన లిస్టు మన జీవితంలో మనకు అవసరమా? దేవునికి నీ హృదయంలో చోటివ్వకుండా
నీ స్వయ ఇచ్ఛలలో మునిగిపోతున్నటువంటి సందర్భాలలో దేవుడు నీ జీవితము భ్రష్టు పట్టడానికి అనుమతించినప్పుడు ఈ చెప్పబడినటువంటి ఈ విశేషకరమైనటువంటి స్వభావాలన్నీ కూడా నీ జీవితంలోకి వచ్చేస్తాయి. ఇంకా ఆ తర్వాత మనము ప్రవర్తించే ప్రవర్తన ఎలాగుంటుందనంటే, అన్యుల కంటే మూర్ఖంగా మనము ప్రవర్తిస్తాం. అన్యులు మాట్లాడే బూతుల కంటే ఘోరమైన బూతులు మనం మాట్లాడతాం. అన్యులు చేయని పనులన్నీ కూడా మనం చేయడానికి మనం సిద్ధపడతాం. ఈ రోజుల్లో ఉన్నటువంటి క్రైస్తవ సమాజం అలాగ దిగజారిపోతుండగా, క్రైస్తవులుగా మనం ఉంటుండగా ఒక సాక్ష్యం లేని జీవితము మనం జీవించకూడదండి. మన జీవితంలో ఒకప్పుడు మనం చేసినటువంటి తప్పులు ఉన్నట్లయితే వాటిని సరి చేసుకోవాల్సినటువంటి మనస్సును మనం కలిగి జీవించాలా. మనం ఒకప్పుడు మనము తప్పు అడుగులు వేసినట్లయితే దేవుడు మనకు దేవుని వాక్యం ద్వారా మనతో బయలుపరిచినటువంటి సత్యాలను మనం వినిన వెంటనే మన జీవితాన్ని కట్టుకునే ఆ మనసు కలిగి మనం జీవించాలి. లేకపోతే ఈ చెప్పబడినటువంటి స్వభావాలన్నిటికీ కూడా దేవుడు అప్పచెప్పేస్తాడు. ఏ రోజు కూడా పరలోకపు తండ్రి మన చేయి విడువడు. కానీ ఏ రోజైతే నువ్వు తన చేయి విడుస్తావో, తనకు స్థానం లేదు అని అంటావో, ఆ రోజు భ్రష్టు పట్టడానికి నీకు ఇష్టమున్న వాటికి దేవుడు అప్పచెప్తాడు. అందుకే కొంతకాలం ఏదో స్నేహితులను ఆనంద పెట్టడానికి తాగినటువంటి మద్యము నీ జీవితంలో అది అలవాటుగా మారిపోతుంది. ఆ తర్వాత మద్యము లేకుండా నువ్వు బ్రతకలేని పరిస్థితికి వస్తావు. ఆ తర్వాత నీ భార్య కన్నా నీ పిల్లల కన్నా మద్యము ప్రాముఖ్యమైపోతుంది. అన్ని విషయాలలో అంతే. డబ్బును మొదటిగా నువ్వు ప్రేమించి నీ కుటుంబం కోసం నువ్వు పోగేసుకుంటావు. కానీ తీరా ఉంటున్నటువంటి సమయాలలో డబ్బును చూస్తూ డబ్బును అధికంగా నువ్వు ప్రేమించి భార్య కన్నా పిల్లల కన్నా డబ్బును, పేరును, ఖ్యాతిని, వీటన్నిటిని నువ్వు ప్రేమించుకుంటూ నువ్వు జీవించినట్లయితే ఖచ్చితంగా ఒకరోజు నువ్వు దేవుడు ఏర్పాటు చేసినటువంటి వాక్యపు కంచకు వెలుపలను కాలు పెడతావు. సర్పము నిన్ను కాటివేస్తుంది. విషపూరితమైనటువంటి ఆ విషయాలు నీ జీవితంలో జరుగుతుంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుని యొక్క హృదయం లాంటి హృదయమును పోలి ఉండడానికి మనం తీర్మానాలు తీసుకోవాలి సంగమా. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వచనం కూడా మనం చదువుదాము. హెబ్రీ లేఖనము 3వ అధ్యాయము 7వ వచనం నుంచి చెప్పబడినటువంటి మాటలు చదవండి. మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు, నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడల అరణ్యంలో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. మీ హృదయమును కఠినపరచుకోకూడదని దేవుని వాక్యంలో రాయబడింది. చదవండి. 40 సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. చూడండి, 40 సంవత్సరములు కూడా నా కార్యములు చూసిన మీ పితరులు నన్ను శోధించారు, నన్ను పరీక్షించారు. కావున ఆ తరము వారి వలన విసికి, ఆ తరము వారి వలన నేను విసిగిపోయినానని అంటున్నాడు. ఒక నిమిషం, ఈరోజు ప్రభు మన జీవితాన్ని చూసినప్పుడు ఆయన అనగలుగుతాడా, నాకు ప్రియమైన నా కుమారుడు, నా ప్రియమైన నా కుమార్తె, మంచి దాసుడా అని నిన్ను పిలవడానికి ఉన్నటువంటి ఆ స్థితిలో మనం ఉన్నామా? లేకపోతే మనని కూడా చూసి ఎన్ని అద్భుతాలు చూసడానికి విశ్వాసం లేదు అని ఆ కఠినమైన హృదయాన్ని చూసి ఆయన విసిగిపోయే పరిస్థితుల్లో ఉన్నాడా? ప్రియ కుటుంబమా, చదవండి. వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలలో తప్పిపోవచ్చున్నారు. వారు తప్పిపోయింది మార్గంలో కాదు, మోషే చూపిన మార్గంలో నడుస్తూనే ఉన్నారు. అందుకే సంఘానికి రావడం పెద్ద విషయం కాదు, వాక్యం వినడం పెద్ద విషయం కాదు. వాళ్ళు తప్పిపోయింది ఎక్కడ అంట? హృదయంలో వారు తప్పిపోయినరు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. హల్లెలూయా. మళ్ళొకసారి 10వ వచనం చదవండి. కావున ఆ తరము వారి వలన విసికి వీరెల్లప్పుడూ తమ హృదయ ఆలోచనలలో తప్పిపోవచ్చున్నారు. నా మార్గములను తెలుసుకొనలేదు. బాహ్యంగా నడుస్తున్నారు కానానికి, కానీ తప్పిపోయింది హృదయములో. ప్రియ సంఘమా, ఈరోజును ఆర్సీసీ సంఘానికి వచ్చే దారిని నువ్వు మర్చిపోలేదేమో, కానీ నేర్పింపబడుతున్నటువంటి ఈ వాక్యములో నడవడానికి ఉన్నటువంటి దారిని నువ్వు మర్చిపోయినట్లయితే దేవుడు అంటాడు, నీ హృదయాన్ని బట్టి నేను ప్రీతిపరచబడటం లేదు, నీ హృదయాన్ని బట్టి నేను సంతోషించడం లేదు, నీ హృదయాన్ని బట్టి నేను ఆనందపడటం లేదు, నీ హృదయాన్ని బట్టి ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. అందుకని ఆ ప్రజల గురించి ఏమన్నాడో తెలుసా? 11వ వచనంలో, గనుక నేను కోపంతో ప్రమాణం చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. దేవుడు అంటున్నాడు, వారు నా విశ్రాంతిలో ప్రవేశించారు. దేవుని యొక్క ఉగ్రతను
ఆరంభించే ఒక విషయమే కఠినమైనటువంటి హృదయం. ఎన్నిసార్లు వాక్యము వినినా మన జీవితంలో మార్పులు రాకపోతే కుటుంబమా, ఒకరోజు దేవుడు అనొద్దు మన గురించి, ఇంక మీదట వీళ్ళు నా విశ్రాంతిలో అడుగు పెట్టరు అని అనకూడదు. హల్లెలూయా. కానీ చూడండి, కాలేబు గురించి ఒక మాట దేవుడు అంటున్నాడు. మనం చూసినట్టయితే సంఖ్యాకాండము 14వ అధ్యాయము 21 నుంచి రాయబడిన వచనాలను మనం చదువుకుందాం. అయితే నా జీవము తోడు భూమి అంతయు యెహోవా మహిమతో నిండుకొని ఉండును. నేను ఐగుప్తులోను అరణ్యంలోను చేసిన సూచక క్రియలను నా మహిమను చూచిన ఈ మనుషులందరూ ఈ 10 మారులు నా మాట వినక నన్ను పరిశోధించిరి. కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకంగా నేను ఇచ్చిన దేశమును వారు చూడనే చూడరు. నన్ను అలక్ష్యం చేసిన వారిలో ఎవరునూ దానిని చూడరు. దేవుని ఎవరైతే అలక్ష్యం చేస్తారో, నిర్లక్ష్యంగా ఆయన సన్నిధిలో ఉంటారో, ఆరాధనలోనైనా సమయ విషయంలోనైనా, ఆయన ప్రేమించే విషయంలోనైనా, ఆయన మాటలు గైకొనే విషయంలోనైనా మీరు అలక్ష్యంగా మీరు ఉండినట్లయితే దేవుడు మీకోసం ఏర్పాటు చేసిన, దేవుడు మీకు ఇచ్చినటువంటి వాగ్దానాల్లోకి మీరు ప్రవేశించరు. ఆ విషయాన్ని మనం మన పితరుల జీవితాన్ని చూసి మనం నేర్చుకోవాలి. కానీ చదవండి, నా సేవకుడైనటువంటి కాలేబు మంచి మనసును కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతన్ని ప్రవేశపెట్టెదను. హల్లెలూయా. కాలేబుకున్నటువంటి మనస్సును మీరు చూడండి ప్రియ సంగమా. అనేకులు అనగా లక్షలాది మంది దేవునికి విరుద్ధంగా నడిచినప్పుడు అక్కడ ఉన్నటువంటి కాలేబు తీర్మానం తీసుకున్నాడు. నేను మనుషులను ప్రీతిపరచను, నిన్ను దేవుని ప్రీతిపరుస్తాను. అందుకోసమే దేవుడు ఆయన గురించి పలికినటువంటి మాటల్లో, ఆయన నడుచు ప్రతి ప్రాంతములోనూ, ఆయన అడుగుపెట్టు ప్రతి ప్రదేశంలోనూ నేను అడుగు పెట్టడానికి అనుమతిని తనకిస్తాను. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఈ వాగ్దానాలను చదువుతుండగా, ఈ వాగ్దానాలు నీకు ఇవ్వబడినటువంటి దైవికమైనటువంటి వాగ్దానాలు నీ జీవితంలో ఫలించాలంటే ప్రియ సంగమా, నువ్వు దేవుని యొక్క ఆలోచన ప్రకారం నువ్వు నడవాలా, దేవుని ఆలోచన ప్రకారం నువ్వు స్థిరపడాలా. అప్పుడు మేలైనది మాత్రమే దేవుడు నీ జీవితంలో ఇవ్వును. హల్లెలూయా, హల్లెలూయా. ఒక నిమిషం మనం అందరం లేచి నిలబడదాం. దేవుని సన్నిధిలోకి మన హృదయాలను సమర్పించుకుందాం. ఆయన గొప్ప దేవుడు, అద్భుతకరుడు. వచ్చే వారము కూడా ఈ యొక్క సందేశంలో ఉన్నటువంటి కంటిన్యూషన్ మనం ధ్యానించుకుందాం. దైవికమైనటువంటి ఆలోచన ప్రకారం మనం నడవటానికి ఉన్నటువంటి మనం తీర్మానం తీసుకుందాం. ఈరోజు ఒక నూతనమైన తీర్మానం మనం తీసుకోగలుగుతామా? కుటుంబమా, మన జీవితం చాలా చిన్నది. అహంకరించడానికి, గర్వించడానికి, అతిశయించడానికి మన దగ్గర ఏమీ లేదు. ఈ ప్రాణం, ఈ క్షరాల దేవుడు తీసివేయడానికి ఆయన చేతిలో సర్వశక్తి కలిగిన వాడే. ఈ ఊపిరి క్షణం ఆగిపోవచ్చు. కేవలం ఆవిరి వంటి వారము మనము, బలహీన శరీరము కలిగిన వారము మనము. కానీ ప్రియ సంగమా, దేవునికి విరుద్ధమైనటువంటి నడకలను, తీర్మానాలను మనం ఆపివేద్దామా? ఈరోజు మొదలుకొనైనా మన కుటుంబంలో మనం పాటించే తప్పటి ఆచారాలను మనం వద్దనుకుందామా? పితరుల సాంప్రదాయాలను మనం వద్దనుకుందామా? దేవుని వాక్యమే మనకు సాంప్రదాయముగా, దేవుని వాక్యమే మనము పాటించాల్సినటువంటి మార్గముగా మనం ఈరోజు ఒక తీర్మానం తీసుకుందామా సంగమా? ఈరోజు నాతో పాటు ఎంతమంది తీర్మానం తీసుకోగలుగుతారు? ఆచారాలను మేము పాటించము. నా కోసం మీరు చేతులు పైకెత్తకండి. మీరు నిజంగా తీర్మానం తీసుకుంటేనే ప్రభుతో మీరు తీర్మానం తీసుకోండి. ఎందుకనంటే ఈ ఆచారాలు, ఈ అలవాట్లు, ఈ పితరుల పారంపర్యముగా వచ్చుచున్నటువంటి కొన్ని విషయాలను మీరు జతపరచబడుతుండగా దేవుని సన్నిధిని మీరు చూడలేరు, దేవుని సన్నిధిని మీరు అనుభవించలేరు. మీరు ఇప్పటికీ కూడా విగ్రహారాధికులు లెక్క మీరు మారిపోకండి. అనగా దేవుని ప్రేమించే స్థానంలో వేరే దేన్ని కూడా మీ హృదయంలో మీరు ప్రేమించకండి. ప్రియ సంగమా, ఈరోజు మీరు ఒక తీర్మానం తీసుకోగలుగుతారా? వారు వీళ్ళు చేసే ఆచారాలు మేము చేయము,
లోకము నడిచినట్లుగా మేమును నడవము. అవును, కంచెను తన్నువాడు ప్రతి ఒక్కడికి కూడా విషపూరితమైనటువంటి సర్పము కాటివేస్తుందని దేవుని వాక్యం అంటుంది. మీ హృదయం కఠినపరచుకోకండి. ఈరోజు ఒక తీర్మానం తీసుకోండి. దిస్ ఇస్ ఎ రైట్ డెసిషన్ అండ్ ఇట్స్ ఎ రైట్ ఆపర్చునిటీ. ఈరోజు మీరు ఎంతమంది నాతో పాటు ఈ తీర్మానం తీసుకోగలుగుతారు? మీకును రాబోతున్నటువంటి తరముల కోసము మీరు ఈ తీర్మానం తీసుకోగలుగుతారా? మీ చేతులు పైకెత్తండి. మనం కలిసి మనం ప్రార్థన చేద్దాం. ప్రభు చూస్తుండగా మీ తీర్మానం ప్రభు చూడాలా. నేను ఖచ్చితంగా నా ప్రభుతో నిలబడతాను అనే తీర్మానం తీసుకున్న ప్రతి ఒక్కరిని బట్టి నేను సంతోషిస్తున్నాను. మనం కలిసి మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ అద్భుతమైనటువంటి ఈ ఆదివారాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు తండ్రి. మా ప్రాణాలను మీరు కాపాడుతున్న రీతిని బట్టి నీకు వందనాలు తండ్రి. ఈరోజు మేము మీ వాక్యంలో నుంచి మేము చదువుకున్నాము నాయన. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనంలో రాయబడినట్లుగా గుంతతో ఊవాడ గుంతలో పడే ఛాన్సెస్ తన జీవితంలో ఉంది. అంతే మాత్రం కాదు, కంచెను తనువాడు వెంటనే విషపూరితమైనటువంటి సర్పాలు తనని కాటివేసే అనుభవంలో తను ఉండిపోతాడు. ఈరోజు మేము ప్రార్థన చేస్తుండగా నాయన, మేము కంచెను తనే వాళ్ళుగా ఉండొద్దు నాయన. మీరు వేసినటువంటి వాక్యపు కంచెకు వెలుపల పోవడానికి నువ్వు అనుమతించొద్దు నాయన. నీ వాక్యం మమ్మల్ని భద్రపరచునుగాక. ప్రతిరోజు పరిశుద్ధాత్ముడు ఈ వినినటువంటి వాక్యాలను మాకు గుర్తు చేసినట్లుగా, మా జీవితాలను రూపాంతరపరిచినట్లుగా, నిశ్చిత ప్రకారం మా జీవితాలను ముందుకు నడిపించినట్లుగా నాయన ఈ సహాయమును మాకు దయచేయండి. ఈరోజు చేతులెత్తి సమర్పించిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి నాయన. వారి జీవితంలో ఉన్నటువంటి విషములను, విషపూరితమైనటువంటి సర్పములను యేసు నామములో మీరు తొలగించమని వేడుకుంటున్నాము తండ్రి. ప్రభు, ఈరోజు మొదలుకొని నాయన వారికి ప్రశాంతత కలుగును గాక. మరణించినటువంటి కొన్ని విషయాలు వారి జీవితంలో ఉన్నాయి. ఐక్యత, ప్రేమ, సమాధానము, మంచి నిద్ర, ఇవన్నీ కూడా వారికి దేవాను తిరిగి దయచేయమని వేడుకుంటున్నాము నాయన. ప్రభు, ఈరోజు మేము ప్రార్థన చేస్తుండగా ప్రభు, వారు వేసినటువంటి కొన్ని విత్తనాలు అవి భూమి మింగివేసినటువంటి ఆ పరిస్థితులు వారి జీవితంలో ఉన్నాయి. వారి నోటి మాటలు జారి ప్రభు దర్శనానికి విరుద్ధంగా వారు మాట్లాడుంటే గనక నాయన, వారు భూమి మింగివేసినటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని కూడా వారికి తిరిగి దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. ఈరోజు వారిని మన్నించండి నాయన. మా అందరినీ మీరు మన్నించండి నాయన. మా జీవితాలు మీరు సరిచేయండి నాయన. నీకు ఇష్టం ఉన్నటువంటి బిడ్డలుగా జీవించడానికి ఉన్నటువంటి కృపను, భాగ్యాన్ని మాకు దయచేయండి తండ్రి. మా బలహీనతలను ప్రభు మీరు మన్నించండి తండ్రి. మీ కృపను మాకు దయచేయండి. ఇక్కడ చేరి ఉన్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి తండ్రి. ఇశ్రాయేల్ ప్రజలు 40 సంవత్సరాలు నీ అద్భుతాలు చూసి కూడా వారి హృదయాలు కఠినముగా రాయిలాగా మార్చుకున్నారు నాయన. ఈరోజు తండ్రి అటువంటి పరిస్థితులు మా జీవితంలో రాకూడదు. ఇంతకాలం మమ్మల్ని నడిపించిన దేవుడు ఇంకనూ నడిపించడానికి నమ్మదగిన దేవుడు అని విశ్వసించి లోకాన్ని విసర్జించి వాక్యాన్ని హత్తుకునే కృపను మాకు దయచేయండి తండ్రి. మా ప్రార్థన ఆలకించినందుకు నీకు వందనాలు. ఇక్కడ చేరి ఉన్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. 100 ప్రతిఫలమును వారికి అనుగ్రహించండి. ఈ వాక్యము తండ్రి ఊరికే ప్రభువా దారి మధ్యలో పడిపోయినట్లుగా ఉండిపోకుండా మంచి నేల మీదగా ప్రభువా మొలకెత్తినటువంటి వృక్షముగా అది ఉండునుగాక తండ్రి. వీరందరినీ మీరు ఆశీర్వదించమని వేడుకుంటూ చిన్న ప్రార్థన ప్రభు యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకున్నాం పరమ తండ్రి.